అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 13 తర్వాత 15. పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నాను అను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. ఎవరు వీళ్ళు? స్కెవా అని పిలువబడేటటువంటి ఒక ప్రధాన యాజకుని 7 కుమారులు ఇదే జాబ్ చేస్తూ ఉంటారంట. అంటే ఎలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఎలాంటి పనులు అని అంటే దేశ సంచారం చేస్తూ మాంత్రికులై ఉంటారంట యూదులు వీళ్ళు. అయితే అప్పుడు ఏం జరిగింది? యేసు ప్రభు నామము ఉచ్చరించినప్పుడు 15వ వచనంలో అందుకు ఆ దయ్యము, ఏ దయ్యాన్నైతే వెళ్ళగొట్టాలని యేసు ప్రభు నామాన్ని ఉచ్చరించాడు ఆయన మీద, అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలు కూడా ఎరుగుదును, పౌలును కూడా నేను ఎరుగుతా, యేసు ప్రభుని మరి ఎక్కువగా ఎరుగుతాను, కానీ మీరెవరు అని అడుగగా, నువ్వెవరివే, నన్ను విడిపించడానికి వచ్చావు అని అడిగింది. దెయ్యాలకు తెలుసు యేసు ప్రభు ఎవరో, దెయ్యాలకు చాలా బాగా తెలుసు. ఆయన మహోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు. మమ్మల్ని మరి వెళ్ళగొడితే మేము పారిపోవాల్సినటువంటి వాళ్ళమే అని దెయ్యాలకు బాగా తెలుసు. తర్వాత పౌలు, ఆయన బిడ్డ అయినటువంటి పౌలు విషయం కూడా మాకు బాగా తెలుసు. ఆయన పరిశుద్ధుడు, అనాయింటెడ్ వ్యక్తి. మరి మీరెవరు, మీరు వచ్చారు మమ్మల్ని వెళ్ళగొట్టడానికి అని అడిగాయట దయ్యాలు. ఎంత రెడిక్లస్ థింగ్ చూడండి.